హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇవాళ మే 11, 2025. ఇవాళ మదర్స్ డే కాబట్టి విష్ యూ ఏ హ్యాపీ మదర్స్ డే అండి. నిజంగా అమ్మ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులండి. అమ్మ లేని వారు మాత్రం చెప్పలేనంత దురదృష్టవంతులండి. అంటే ఒక అమ్మ వాల్యూ తన ఉన్నప్పుడు ఎవ్వరికి తెలియదండి. ఒక తల్లిని మనం కోల్పోతామా, మన సర్వస్వం కోల్పోయినట్టేనండి. నిజం చెప్తున్నాను. అమ్మకిచ్చే ఇంపార్టెన్స్ కానీ, అమ్మని చూసే వే కానీ ఈ కాలం పిల్లల్లో లేదు. అమ్మని నేను మిస్ అయ్యి 11 years అవుతున్నా. స్టిల్ మా అమ్మతో నేను వల్ల ఫేస్ టు ఫేస్ ఎలా మాట్లాడుతున్నానో తన ఫోటో చూసుకుంటూ అలా మాట్లాడతానండి. ఓపెన్ సీక్రెట్, ఈ కాలం పిల్లలు అమ్మకిచ్చే వాల్యూ ఏమాత్రం ఇవ్వట్లేదు. బల్ల గుద్ది చెప్తున్నాను నేను, ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో అమ్మ ఉన్నప్పుడు తనను చూసే చులకన భావం తను పోయిన తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఒక వస్తువు మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువ ఏంటో మనకు తెలియదు. అది కోల్పోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. ఆ కోవకు చెందింది తల్లి అండి. తల్లి తండ్రి వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అది నేను మాటల్లో చెప్పలేను. అది మెయిన్. తల్లి తండ్రి అయిన వాళ్ళకు తెలుస్తుంది. నేనున్నానండి, మా అమ్మని మిస్ అవుతున్నాను. సిన్స్ 10 years అమ్మ చనిపోయి స్టిల్ నాకు అమ్మ జ్ఞాపకాలు, అమ్మతో గడిపిన క్షణాలు, అమ్మతో నేనున్న